सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। प्रेम की बोली बोलो, प्रेम की बोली बोलो, प्रेम से रहना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। जहाँ जहाँ पर बिछे हो कांटे कलियाँ वहाँ बिछा दो। कांटों को भी कली बना दो, रोतों को हंसा दो। हो जहाँ जहाँ पर बिछे हो कांटे कलियाँ वहाँ बिछा दो। कांटों को भी कली बना दो, रोतों को हंसा दो। गम का प्याला पीकर हो, गम का प्याला पीकर प्यास बुझाना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया परिवार है अपना, अपना है हर कोना। गगन ओढ़ ले धरती को तो कर ले अपना बिछोना। ओ ये दुनिया परिवार है अपना, अपना है हर कोना। गगन ओढ़ ले धरती को तो कर ले अपना बिछोना। परम पिता की परम प्यार में, परम पिता की परम प्यार में पलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। प्यार के दो मीठे बोलों में तेरा क्या लुट जाता। प्यार का प्यासा सारा जग है, प्यार का रखो नाता। प्यार के दो मीठे बोलों में तेरा क्या लुट जाता। प्यार का प्यासा सारा जग है, प्यार का रखो नाता। प्यार लुटाते सबको, प्यार लुटाते सबका प्यारा बनना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। प्रेम की बोली बोलो, प्रेम की बोली बोलो, प्रेम से रहना सीखो जी। दुनिया में
सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. అవ్యక్త ఇషారా హోంవర్క్ తపస్య చేసాని కోసం ఇది హోంవర్క్ వినండి. జీవనంలో ఎట్లా మనం దీన్ని ప్రాక్టికల్గా తీసుకోవచ్చు. తపస్య కోసం హోంవర్క్. బాబా చెప్తారు సమయం ఏమో చాలా దగ్గరగా వచ్చేసింది. ఇట్లా దగ్గర వచ్చే సమయంలో మనం కూడా ఇట్లా కర్మాతీత అవస్థ దగ్గర రావాలి. దానికోసమే ఈరోజు అవ్యక్త ఇషారా బాబా చెప్తారు. कर्मयोगी के साथ कर्मातीत స్థితి का అనుభవ కర్ అంటే కర్మయోగిను కావాలి. దాని వెంట చేరి कर्मातीत स्थितिని కూడా అనుభవం చేయాలి. किसी भी प्रकार का देह का संबंध का वैभवों का बंधन अपनी ओर आकर्षित न करे. ऐसे स्वतंत्र बनो. इसको ही कहा जाता है बाप समान कर्मातीत स्थिति. प्रैक्टिस करो. अभी अभी कर्मयोगी, अभी अभी कर्मातीत स्टेज. అంటే బాబా చెప్తారు మనకు ఏ ప్రకారమైన ఆకర్షణ ఉండకూడదు. అంటే ఈ దేహాన్ని ఆకర్షణ, దేహ సంబంధాన్ని ఆకర్షణ, వైభవాన్ని బంధాన్ని మన సైడ్ మనని ఆకర్షణ చేయకూడదు. అంటే మన ఆత్మని తన సైడ్ అది ఆకర్షణ చేయకూడదు. అట్లా స్వతంత్రం కావాలి. దీన్నే చెప్పేది తండ్రి సమానం కర్మాతీత అవస్థ. అట్లా అంటే ఏ ప్రకారమైన ఆకర్షణ ఉండకూడదు. దానికోసం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడిప్పుడు కర్మయోగి స్టేజ్, మరి ఇప్పుడిప్పుడు కర్మాతీత అవస్థ. సర్వకర్మ నుంచి బుద్ధి మనసు అతీతంగా అయ్యి పరంధాంలో కూర్చోవాలి. ఇది ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. మళ్ళీ బాబా చెప్తారు जैसे आपकी रचना कछुआ सेकंड में सब अंग समेट लेता है, समेटने की शक्ति रचना में भी है. आप मास्टर रचयिता समेटने की शक्ति के आधार से सेकंड में सर्व संकल्पों को समाकर एक संकल्प में स्थित हो जाओ. जब कर्म इंद्रियों के कर्म के स्मृति से परे एक ही आत्मिक स्वरूप की स्थिति में स्थित हो जाओ, तब कर्मातीत अवस्था का अनुभव कर सकते हो. అంటే బాబా చెప్తారు ఏ విధంగా తాబేలు అది మన రచన అయితే అది ఒక్క సెకండ్లో అన్ని తన చెయ్యి కాలు అన్నిటినే ఇమర్చుకునేస్తుంది. సमेटने శక్తి దాంట్లో చాలా బాగుంది. అంటే అది వాస్తవంగా మన రచన. దానికి ఆ శక్తి ఉండేటప్పుడు మనకెందుకు ఉండకూడదు. మనం మాస్టర్ రచయిత, మన లోపల సमेटने శక్తి అంటే అన్నిటినీ ఇముడ్చుకునే శక్తి, కర్మేంద్రియాలని శక్తి ఉండాలి. ఆ శక్తి ఆధారం ఏమంటే సెకండ్లో సర్వ సంకల్పాలని మనం దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి పరంధాం. ఒక్క సెకండ్లో ఆత్మిక స్థితిలో స్థితి అయిపోవాలి. అంటే ఎప్పుడు సర్వ కర్మేంద్రియాల ద్వారా కర్మం చేస్తూ ఉంటాము. ఆ కర్మ నుంచి కర్మ ఇంద్రియాలు ఫీలింగ్స్ నుంచి దూరంగా అతి సూక్ష్మమైన జ్యోతి స్వరూపాత్మిక స్వరూప స్థితిలో ఉండాలి. అప్పుడు దీని చెప్తారు కర్మాతీత అవస్థ, అది అనుభవం. అట్లా చేయిపాటుగా కర్మం చేస్తూ ఉండాలి. అయితే మనసు బుద్ధిని మాత్రం
సెకండ్లో పైన తీసుకొని వెళ్ళిపోవాలి బిందు స్వరూప స్థితిలో. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ఏం కర్మం చేస్తామో అది మన మనసు బుద్ధిని తన సైడ్ లాగేలేదు. అంటే తప్పు కూడా జరగదు, పని పాటుగా చేస్తుంది. ఎట్లా మిషన్ ఆపరేట్ చేసేస్తే అది పాటుగా చేస్తూ ఉంటుందో ఆ విధంగా మన మనసు బుద్ధిని పైన తీసుకొని వెళ్ళిపోవాలి. చేయి పాటుగా తన పని చేస్తుంది. ఇట్లా భోజనం చేస్తాం. భోజనం చేసేటప్పుడు అది ఆటోమేటిక్ కదా, చెయ్యి నోరు పని చేసుకుంటుంది. అయితే మనసు బుద్ధిని దూరంగా తీసుకొని వెళ్ళిపోవాలి బాబా దగ్గర. దీని చెప్తారు తాబేలు లాగా समेटने శక్తి. जैसे देखना सुनना सुनाना ये विशेष कर्म सहज अभ्यास आ गया है ना अभ्यास में, ऐसे ही कर्मातीत बनने की स्टेज अर्थात कर्म को समेटने की शक्ति से अकर्मी अर्थात कर्मातीत बन जाओ. एक है कर्म अधीन स्टेज, दूसरा है कर्म अतीत स्टेज अर्थात कर्म के अधिकारी स्टेज. तो चेक करो मुझे कर्मेंद्रिया जीत स्वराज्य अधिकारी आत्मा की राज्य कारोबार ठीक चल रही है. అంటే మనం వాస్తవంగా రోజంతా ముఖ్యం మూడు పని చేస్తూ ఉంటాం. ఒకటి చూసేది, ఇంకొకటి మాట్లాడేది, ఇంకొకటి వినేది. ఇదంతా విశేష కర్మం. ఇది ఆటోమేటికలీ జరుగుతూనే ఉంటుంది. దీని అభ్యాసం ఏముంది, ఈజీగా అది పాటుగా జరుగుతూ ఉంటుంది. అయితే బాబా చెప్తారు కర్మాతీత్ స్టేజ్ కోసం ఈ కర్మాని మనం కంట్రోల్ చేసుకొని ఆ కంట్రోలింగ్ పవర్ ఆధారంలో కర్మాతీత్ అయిపోవాలి. అంటే కర్మాని అధీనం అయ్యేది ఒకటి, ఇంకొకటి కర్మ నుంచి అతీతం అయ్యేది ఒకటి. అతీతం అంటే అధికారి. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా వ్యర్థ మాటలు చెప్తూ ఉంటారు, చెవిగు వినేది అలవాటు అయిపోయిందా లేదా? మరి దానికి వశమయ్యి వినేది అంటే అధీనమయ్యేది అని అర్థం. మనసు బుద్ధినే బాబా దగ్గర పెట్టుకొని అథారిటీతో దాన్ని యూజ్ చేసేది అంటే కర్మాతీత అవస్థ అని అర్థం. సో మనం చెక్ చేసుకోవాలి, నేను కర్మేంద్రియ జీత్ అయినాను, స్వరాజ్య అధికారి ఆత్మ అయినాను, మన రాజ్య కారోబార్ సరిగ్గా జరుగుతుందా? ఇట్లా బ్రహ్మ బాబా అంటే పిల్లలందరూ ఎవరైనా వేరే వాళ్ళపైన కంప్లైంట్ తీసుకొని పోదారు బాబా దగ్గర, వేరే వాళ్ళ అవగుణాలు ఏదో ఉంటుంది దాన్ని చూసి వచ్చి బాబాకు చెప్పేదానికి వస్తారు. బాబా ఏం చేస్తారంటే కర్మ నుంచి అతీతంగా పరంధామ అవస్థలు పోయి జ్ఞాన విచార సాగర్ మంత్రం చేస్తారు. లేదంటే బాబా దగ్గర పోయి కూర్చొనేస్తారు. వాళ్ళు చెప్పేవాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే బాబా అదంతా వినర్. కంప్లైంట్స్ సెకండ్లో పైన బుద్ధి వెళ్ళిపోతుంది. అంటే కొందరు కావాలనే ఈర్ష్యాకు వశమయ్యి వచ్చి బాబాకు చెప్తారు. బాబాకు అర్థమైపోతుంది. అప్పుడు ఆ మాటనే వినరు బాబా. ఏంటంటే వాళ్ళ లోపల ఈర్ష్య నుంచి వైబ్రేషన్ వచ్చేస్తుంది బాబాకు. వెంటనే కర్మేంద్రియ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు చెప్పే వాళ్ళకి కూడా అనుభవం అవుతూ ఉంటుంది, బాబా నా మాట పట్టించుకోలేదు, బాబా ఎక్కడో ఉన్నారు అట్లా అని. అప్పుడు వాళ్ళు చెప్పేది స్టాప్ చేసేస్తారు. ఆ విధంగానే ప్రతి ఒక్క మాటది కూడా మాయ ఎక్కడ మిక్స్ అయ్యి వచ్చిందో ఆ విషయం బాబాకు బాగా అర్థమైపోతుంది. సెకండ్లో పైన వెళ్ళిపోతారు, లేదు జ్ఞాన విచార సాగర్ మంత్రంలో వెళ్ళిపోతారు. దాన్ని చెప్తారు కర్మాతీత్ అంటే స్వరాజ్య అధికారి. మనకు వద్దంటే మనం వినొద్దు, వ్యర్థ మాటలు ఎందుకు వింటూ కూర్చోవాలి, దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం వాళ్ళకు చెప్పేదానికి లేదు మీరు మాట్లాడవద్దు అట్లా అని. అయితే వాళ్ళే మన స్థితిని చూసుకొని స్టాప్ చేసేస్తారు. ఇట్లా చేస్తే ఆ మాట నుంచి మనం కర్మాతీత అయిపోతాం. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ప్రాక్టీస్ చేయాలి. కర్మేంద్రియాలు పాపం మన కంటి ముందు వచ్చినప్పుడు మన అతీతంగా వెళ్ళిపోవాలి.
ఇదే బస్సులో పోతూ ఉంటాం, ఏదేదో అశుద్ధ సీన్ వస్తూ ఉంటుంది సినిమాది. అయితే మన కన్ను తెరిచే ఉంటుంది కదా. అయితే మనసు బుద్ధిని బాబా పైన ఎంగేజ్ చేసి ఆ పవిత్ర స్టేజ్ని ఎంగేజ్ చేస్తే, పవిత్ర స్టేజ్లో ఉంటే కన్ను చూసి కూడా చూడగంట ఉంటుంది. దీని చెప్తారు కర్మాతీత అవస్థ అట్లా అని. तो हर ब्राह्मण बाप समान चैतन्य चित्र बनो, लाइट और माइट हाउस की झांकी बनो, संकल्प शक्ति साइलेंस का भाषण तैयार करो और कर्मातीत स्टेज पर वरदानी मूर्त का पार्ट बजाओ, तब संपूर्णता समीप आएगा. फिर सेकंड में ही जल्दी जहाँ कर्म कराना होगा वहाँ वायरलेस द्वारा डायरेक्शन दे सकते हो. सेकंड में कर्मातीत स्टेज के आधार से संकल्प किया और जहाँ चाहिए वहाँ वो संकल्प पहुँच जाएगा. అంటే బాబా చెప్తారు తండ్రి సమానం స్థితి, దాంట్లో మన చైతన్య చిత్రం కావాలి. తండ్రి సమాన స్టేజ్ని మన ద్వారా అందరికీ చూపించాలి. ఎట్లా చూపించేది మన ద్వారా? దానికి బాబా చెప్తారు లైట్ మరి మైట్ హౌస్ అయిపోవాలి. లైట్ హౌస్ మైట్ హౌస్ ది ట్యాబ్లో లాగా ట్రాన్స్లైట్ లాగా కూర్చోవాలి. సంకల్ప శక్తి మరి సైలెన్స్ ది భాష దాన్ని తయారు చేసుకోవాలి. అంటే మన సంకల్పంలో శక్తి దానికి ఆర్డర్ ఇవ్వాలి. కర్మాతీత అవస్థలో కూర్చొని వరదాని మూర్తిది పార్ట్ చేయాలి. అంటే ఎవరికి ఏ వరదానం కావాలో ఆ వరదానం ఇచ్చే పార్ట్ చేయాలి సంకల్ప ద్వారా. అప్పుడే మనం సంపూర్ణ స్థితిలో వచ్చినామని అర్థం. సెకండ్లో జల్దీ ఎక్కడ ఏ కర్తవ్యం చేయించాలను అది మనం చేయొచ్చు, చేయించే పని చేయొచ్చు. మన సైలెన్స్ స్టేజ్ ద్వారా వైర్లెస్ సిస్టమ్ ద్వారా డైరెక్షన్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా చాలా దూరం ఉన్నారు, వాళ్ళకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏం చేయాలని తెలీదు. మనం మరి బాబా చెప్పినట్టుగా శుద్ధ సంకల్పం శుభ భావన కామనతో చాలా దూరం బాబా దగ్గర పోయి కూర్చొని ఆ సంకల్పం చేస్తే వాళ్ళకు టచ్ అయిపోతుంది. మన సంకల్పాలు వాళ్ళకు ఇట్లా గాలిలో పోయి టచ్ అయిపోతుంది, వాళ్ళు మరి సరిగ్గా చేసేస్తారు. ఇది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బ్రహ్మ బాబా అమృత్ వేళ లేచి ప్రతి ఒక్కరికి సకాష్ ఇస్తూ ఉంటుంది, పవర్ ఇస్తూ ఉంటుంది. ఈ స్టేజ్ ద్వారానే బిడ్డలందరికీ పవర్, ఎవరెవరికి జ్ఞానాన్ని టచింగ్ ఇవ్వాలను వాళ్ళు టచ్ చేస్తూ ఉంటుంది. ఎట్లా టచ్ చేయించినారంటే చనిపోయేసి కర్మాతీత అవస్థలో శివబాబా దగ్గర కూర్చొనేసి ఆ సంపూర్ణ స్టేజ్ని అనుభవం చేస్తూ ఉంటే ఎవరికి ఏ మాట టచ్ కావాలనో ఆ విషయం వాళ్ళకు టచ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా చాలామంది ఆత్మలు ఇట్లా సమర్పణ అయినారు. మొదట్లంతా బాబా పోయి ఎక్కడ సర్వీస్ చేయలేదు, బయట పోయి. అయితే ఈ కర్మాతీత సైలెన్స్ స్టేజ్ ఆధారంలో సంకల్ప శక్తి ఆధారంలోనే బాబా ఇట్లా సర్వీస్ చేస్తున్నారు. ఎవరెవరికి ఏమేమి టచ్ కావాలనో అదన్నీ టచ్ అయ్యి వాళ్ళే ఆటోమేటికలీ బాబా దగ్గర వచ్చేసారు. అర్థమైందా? ఇట్లా ప్రాక్టీస్ చేయాలి మనం కూడా. महारथियों का पुरुषार्थ अभी विशेष इस अभ्यास का होना चाहिए. अभी कर्मयोग, अभी कर्मातीत अवस्था. एक स्थान पर खड़े होते भी चारों ओर संकल्प की सिद्धि द्वारा सेवा में सहयोगी बन जाओ. బాగా చెప్తారు. మహారథులది స్పెషల్గా ఇప్పుడు ఈ పురుషార్థం ఉండాలి, ఇది అభ్యాసం చేయాలి. ఇప్పుడు బాబా తలంపులోనే పని చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనసు బుద్ధిని ఆ కర్మ నుంచి డిటాచ్ చేసుకొని సంకల్పంతో బాబా దగ్గర కూర్చునేసేది. అప్పుడు ఒకే స్థానంలో ఉండి 4 సైడ్ కూడా మన సర్వీస్ అవుతుంది.
సంకల్ప సిద్ధి ద్వారా సేవలో బాబాకు సహయోగి అయిపోతాం మనం. ఇట్లా ప్రాక్టీస్ చేయండి. ఇదన్నీ అభ్యాసం చేసే మాట, ఊరికే వినేది కాదు. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. పని చేస్తూ మధ్యలో మనసు బుద్ధిని శివబాబా దగ్గర పోయి బాబాది ఏదైనా ఒక గుణాన్ని డీప్గా అనుభవం చేయండి. పవిత్రత శక్తి కానీ, శాంతిని శక్తి కానీ, సర్వశక్తివాన్ బాబాది శక్తులు, ఇది ఏదైనా ఒకటి డీప్గా అనుభవం చేస్తూ ఉంటే అప్పుడు మనకు ఈ సిద్ధి ప్రాప్తి అవుతుంది. जैसे साकार में आने जाने की सहज प्रैक्टिस हो गई है, वैसे आत्मा को अपनी कर्मातीत अवस्था में रहने की प्रैक्टिस करनी चाहिए. ఎట్లా ఇప్పుడు స్థూలంగా మనం సాకారంలో ఎక్కడెక్కడ పోయేది అభ్యాసం అయిపోయింది. పోదాం వస్తాం, మారిపోయి వస్తాం, ఈ రూమ్ నుంచి ఆ రూమ్కు, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కు, ఇట్లా ప్రాక్టీస్ అయిపోయిందా లేదా? కిచెన్ నుంచి డైనింగ్ హాల్, డైనింగ్ హాల్ నుంచి హాలుకు, ఇది మనం ఎట్లా న్యాచురల్గా చేస్తామా లేదా? ఈ విధంగా సహజంగా అభ్యాసం చేయాలి. నేను ఆత్మ ఇప్పుడు కర్మాతీత అవస్థలో పోతూ ఉన్నాను. ప్రాక్టీస్ చేయండి. అంటే ఈ 3 లోకాల్లో ఎక్కడ కావాలన్నా అక్కడ పోయేది అభ్యాసం చేయండి మనసు బుద్ధి ద్వారా. ఇప్పుడు కర్మం చేస్తానికి కోసం ఏదో ఒక పని ఉండింది, ఆ పనిలో మన మనసు బుద్ధి కొంచెం పని చేస్తుంది. అయితే ఆత్మను అనుకుని అది చేయాలి. కర్మ సమాప్తి అయిపోయిన వెంటనే కర్మాతీత అవస్థలో ఉండాలి. ఇట్లా పని అంతా అయిపోయిన తర్వాత మన బెడ్రూమ్లో వచ్చి పడుకునేస్తాం, రెస్ట్ తీసుకుంటాం. అట్లా కర్మ శరీరం ద్వారా అయిపోయిన వెంటనే కర్మాతీత అవస్థని అనుభవం చేయాలి. ఈ సహజంగా ఉండాలి మనకు అనుభవం. తో ఈ లక్ష్యంలో ఉండాలి. కర్మాతీత అవస్థలో నేను ఇప్పుడు ఉండాలి. నిమిత్ మాత్రం నేను ఈ కర్మం చేసాని కోసం ఇక్కడ వచ్చినాను. కర్మయోగి అయ్యేసి మరి కర్మాతీత అయిపోవాలి. ఇట్లా ఇప్పుడు మనం బెడ్రూమ్లో రెస్ట్ తీసుకునేడానికి వస్తాం. మళ్ళా కొంచెం ఏదో పని ఉంటుంది కిచెన్లో, పోయేసి ఆ పని చేసుకొని వచ్చి మళ్ళీ బెడ్రూమ్లో వచ్చేస్తాం. ఆ విధంగా ఈ శరీరం ద్వారా ఏ కర్మ ఉందో ఆ కర్మ నిమిత్త మాత్రం చేయాలి. అయితే మనసు బుద్ధి ఫుల్ రెస్ట్లో పరమాత్మ దగ్గర, శివబాబా దగ్గర పోయి పరంధాంలో కూర్చొనేసేయాలి. ఇట్లా ఆ గడి అభ్యాసం చేస్తూ ఉంటే మన ఆ కర్మ నుంచి అతీతంగా అయిపోతాం. మరి जैसे कर्म में आना स्वाभाविक हो गया है, वैसे ही कर्मातीत होना भी स्वाभाविक हो जाए. कर्म भी करो और याद में भी रहो. जो सदा कर्मयोगी के स्टेज पर रहते हैं वो सहज ही कर्मातीत हो सकते हैं. जब चाहे कर्म में आए और जब चाहे कर्म से न्यारा बन जाए. బాబా చెప్తారు ఏ విధంగా ఇప్పుడు కర్మల్లో వచ్చేది స్వాభావికంగా అయిపోయింది, అదేవిధంగా కర్మాతీత అయ్యేది కూడా స్వాభావికంగా అయిపోవాలి. అంటే న్యాచురల్గా అయిపోవాలి. కర్మం చేస్తాం, బాబా తలంపులో ఉండి కర్మం చేస్తూ ఉంటాం. కర్మం కూడా చేయాలి, శివబాబా తలంపు కూడా మనకు దాని దగ్గర వస్తూ ఉండాలి. మరి సదా కర్మయోగి స్టేజ్లో ఉండాలి. వాళ్ళే కర్మాతీత అవస్థని కూడా జల్దీ అనుభవం చేస్తారు. వాళ్ళే కర్మాతీత అయ్యేది కూడా సాధ్యం. ఎప్పుడు కావాలన్నా అప్పుడు కర్మలో వచ్చేది, ఎప్పుడు కావాలన్నా అప్పుడు డిటాచ్ అయిపోయేది. ఇది చాలా ఎక్కువగా అభ్యాసం చేసి న్యాచురల్గా చేసుకోవాలి. ఇది పని లేనప్పుడంతా మనం బాబా చెప్పే ఆ స్టేజ్లో ఉండాలి. హై స్టేజ్ అది. तो जैसे साकार में देखा, लास्ट कर्मातीत स्टेज का पार्ट सिर्फ ब्लेसिंग्स देने का रहा. बैलेंस की भी विशेषता और ब्लेसिंग की भी कमाल रही. ऐसे फॉलो फादर सहज और शक्तिशाली सेवा यही है. अभी विशेष आत्माओं का पार्ट ब्लेसिंग्स देने का है.
चाहे नयनों से दो, चाहे मस्तक मणि द्वारा दो. ఇక్కడ బాబా మరి బ్రహ్మ బాబాది ఎగ్జాంపుల్ చెప్తారు. బ్రహ్మ బాబా లాస్ట్ డే ఏం చేశారంటే, క్లాస్ అంతా అయిపోయిన తర్వాత వచ్చినారు. కుమారిక దాది కూడా దాది బాబా వెంటనే వచ్చినారు. అయితే దృష్టి ద్వారా మరి చేయి ద్వారా మొత్తం దాదికు వరదానాలు ఇస్తూ ఉంటాయి. ఆశీర్వాదం, వరదానాలు దృష్టి ద్వారా ద్వారా ఫుల్ పవర్ తనది ఏముండిందో ఆ పవర్ అంతా దాదిలో పాస్ చేస్తూ ఉంటుంది. సో బ్లెస్సింగ్స్ అంటే బ్యాలెన్స్లా ఉండి విశేషత అంటే విశేషత మరి బ్లెస్సింగ్స్ దీని కమాల్ చూపించినారు లాస్ట్ క్లాస్లో. ఇట్లా ఫాలో ఫాదర్ చెయ్యాలి అంటే సహజంగా మరి శక్తిశాలి సేవ ఇదే. యాక్చువల్గా ఇదే ఆత్మలకు కావాల్సింది ఏమో అది మనం వరదాన రూపంలో ఇస్తూ ఉండాలి. ఇది చాలా పెద్ద సేవ, విశేష సేవ, అంతిమ సమయాన్ని సేవ. ఈ విశేష ఆత్మది పార్ట్ ఇప్పుడు అంటే బాబా ఎవరెవరిన సర్వీసుకు నిమిత్తంగా పెట్టినారు. మనందరూ సర్వీస్ నిమిత్త కదా, విశేష ఆత్మలు. మనది ఇదే పార్ట్. అందరికీ దృష్టి ద్వారా కానీ మస్తక్ ద్వారా కానీ వరదానాలు పాస్ చేస్తూ ఉండేది. దానికి మనం ఆ స్టేజ్లో పోయి కూర్చోవాలి. కర్మాతీత అవస్థ అంటే ఇట్లా కాదు, కర్మాలని వదిలేసిపోయేది కాదు. అయితే ఆ శాంతి, ఆ సుఖం, సర్వశక్తులు, ఆనందం, ప్రీతి ఇదంతా ఆత్మది ఒరిజినల్ వాస్తవిక గుణాలు ఏముంది ఆ గుణాలు అనుభవాలు మనం ఉండాలి. చేపాటిగా పని చేస్తూ ఉంటే కూడా ఆత్మ లోపల బాబా దగ్గర కూర్చొని ఆ గుణాలంతా అనుభవం చేస్తూ ఉంటే అట్లా స్టేజ్లో మనం ఎవరినైనా చూస్తే వాళ్ళకి ఆ శక్తి పాస్ అవుతుంది. जैसे बाप के लिए सबके मुँह से एक ही आवाज़ निकलता है कि मेरा बाबा, ऐसे आप हर श्रेष्ठ आत्माओं के प्रति ये भावना हो, ये महसूसता हो, हर एक से मेरापन का वासना आए, हर एक समझे कि ये मेरे शुभ चिंतक, सहयोगी, सेवा के साथी है. इसको कहा जाता है बाप समान कर्मातीत स्टेज के తఖ్త్ నషీన్. అంటే బాబా చెప్తారు ఎట్లా బ్రహ్మ బాబా శివ బాబా ఇద్దరి కోసం ప్రతి ఒక్కరి మనసులో ఏం వస్తుందంటే మీరా బాబా అంటే నా బాబా అని ఒక నా దీని సొంతంగా ఉండేవాళ్ళు. మనకు అట్లా ఫీలింగ్స్ వస్తుందా లేదా, బాబా నా సొంతం అట్లా అని. నా కోసమే బాబా అన్ని చేస్తారు, నా కోసరం అనేది వచ్చేస్తుంది. బాబాని చూసిన వెంటనే నాగే బాబా అన్ని చేస్తున్నారు అట్లా అని మేరా బాబా అనే ఫీలింగ్స్ వస్తుంది. ఆ విధంగా మనందరం కూడా తండ్రి సమానం ఆ ఫీలింగ్స్ని ఇవ్వాలి. శ్రేష్ఠ ఆత్మలు స్పెషల్గా ఈ భావన శ్రేష్ఠ ఆత్మల పైన అందరికీ ఉండాలి. ఇది అందరూ అనుభవం చేయాలి. వీళ్ళు నా కోసమే మంచి భావన పెట్టుకున్నారు, నా పైన వీళ్ళకు ఎంత శుభ భావన, నా సహయోగానికే నా సాథి అయినారు. ఇట్లా అని అనుభవం చేయాలి అందరూ. మన వాళ్ళు నా వాళ్ళు అట్లా అని అనుభవం చేయాలి. తండ్రి సమానం దీని చెప్తారు. కర్మాతీత ఇది సింహాసనంలో కూర్చోవాలి. కర్మాతీత స్టేజ్ది సింహాసనంలో కూర్చొని సంపూర్ణ పవిత్ర దృష్టి, శాంతిన దృష్టి, ఆనందాని దృష్టి ఆత్మకు అనుభవం చేయించాలి. అందరూ మన బ్రదర్స్ కదా, మన వాళ్ళందరికీ ఇది ఇవ్వాలి. తండ్రి సమానం తఖ్త్ నషీన్లో కూర్చోవాలి అంటే कर्मातीत सिंहासन में ఇది. तो अभी सेवा के कर्म के भी बंधन में नहीं आओ. हमारा स्थान है, हमारा सेवा है, हमारे स्टूडेंट है, हमारे सहयोगी आत्मा है. ये भी सेवा के कर्म का बंधन है. इस कर्म बंधन से भी कर्मातीत बनो. तो कर्मातीत बनना और ये वही है, यही सब कुछ है. ये महसूसता दिलाए ఆత్మం को समीप ठिकाने पर लाना है. బాబా చెప్తారు ఇప్పుడు మనం
ఎవరో ఒకరి బంధంలా ఉన్నాం, అంటే మన ఆధారం తీసుకుంటున్నాం. ఎవరిదైనా మనకు వీళ్ళు ఉంటేనే సేవ అవుతుంది, లేక ఈ స్థానంలో నేను ఉంటేనే సేవ అవుతుంది, వీళ్ళు మన స్టూడెంట్, మన సహయోగి, అట్లా అని వస్తుందా లేదా? ఇప్పుడు ఈ బంధం నుంచి, ఈ ఆధారం తీసుకునే దాని నుంచి కూడా దూరంగా పోయేసి కర్మాతీత అవస్థలో కూర్చోవాలి. కర్మబంధం నుంచి ఫ్రీ అయిపోవాలి. ఈ అటాచ్మెంట్ అంతా ఉండకూడదు. ఎప్పుడు మనం బేహద్దులో వచ్చేస్తాం, నాది నాది అనేది, మనది మనది, పర్సనల్ది అన్నీ సమాప్తి అయిపోయేసి బేహద్దులో వస్తాము. అప్పుడే అందరికీ కూడా అనుభవం అవుతుంది, నాకు కావాల్సింది ఈ స్టేజ్, నాకు కావాల్సింది వీళ్ళ దగ్గర ఉండి దొరికింది, అట్లా అని ఆత్మలు అనుభవం చేసి వాళ్ళకు ఒరిజినల్ స్టేజ్ ఏమో దాన్ని మనం అనుభవం చేయించేదానికి అవుతుంది. మన కర్మబంధం నుంచి ఫ్రీ అయిపోతాయి. అంటే అటాచ్మెంట్ కానీ, ఒక ఆధారం కానీ, లిమిటెడ్ ఆధారం కానీ మనం తీసుకోకూడదు. మనం ఎప్పుడు అన్లిమిటెడ్ బేహద్దులో ఉంటే అందరికీ ఇదే అనుభవం అవుతుంది. వీళ్ళలాగా ఉండే స్టేజ్ నాకు కూడా కావాలి అట్లా అని మరి వాళ్ళకి అది అనుభవం కూడా అవుతుంది. ఆ స్టేజ్ ఒరిజినల్ స్టేజ్ అనుభవం అవుతుంది. మరి ఇంకొకటి బాబా చెప్తారు, अपनी हर कर्मेंद्रियों की शक्ति को इशारा करो तो इशारे से ही जैसे चाहो वैसे चला सकते हो. ऐसे कर्मेंद्रिय जीत बनो, तब फिर प्रकृति जीत बन कर्मातीत स्थिति के आसनधारी सो विश्व राज्य अधिकारी बनेंगे. हर कर्मेंद्रियाँ जी हजूर करती हुई चले. आप राज्य अधिकारियों का सदा स्वागत अर्थात सलाम करती रहे, तभी कर्मातीत बन सकते हो. అంటే బాగా చెప్తారు, ప్రతి ఒక్క కర్మేంద్రియ దాని శక్తి మనం సైగా అది శక్తి అనుసారంగా, అంటే కర్మేంద్రియాన్ని శక్తి ఏం దాని మన ఇషారా అనుసారం బాబా చెప్పే డైరెక్షన్స్ అనుసారంగా నడిపించాలి. బాబా ఎట్లా డైరెక్షన్స్ ఇస్తారు అట్లా ఈ కర్మేంద్రియాలనే నడిపిస్తూ ఉంటే అప్పుడు అది బాబా చెప్పినట్టుగా ఎట్లా మనకి ఇష్టమో అట్లా నడుచుకుంటుంది ఇషారాత్. ఈ విధంగా కర్మేంద్రియ జీత్ మన అయిపోతే అప్పుడు ఈ ప్రకృతి కూడా కర్మాతీత ఆసనధారి సలాం చేస్తుంది, విశ్వరాజ్య అధికారి అయిపోతారు. ప్రతి కర్మేంద్రియం కూడా మన ఆర్డర్ అనుసారంగా నడుచుకుంటుంది, ఒబీడియంట్గా నడుచుకుంటుంది. ప్రకృతి కూడా మనకు సరిపోయేట్టుగా ఉంటుంది. అది కూడా ఈ రాజ్య అధికారులను స్వాగతం చేస్తానికి రెడీగా ఉంది, సలాం చేస్తుంది. అప్పుడు మనం కర్మాతీత అవస్థలో ఉన్నాను అర్థం, కర్మాతీత అవస్థలో వచ్చేస్తాం. అంటే ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. కర్మేంద్రియాలు మన శక్తి అనుసారంగా బాబా ఇచ్చే డైరెక్షన్స్ అనుసారంగా అది ఆటోమేటికలీ ఆ ఇషారాన్ని క్యాచ్ చేసుకుని నడుస్తూ ఉండాలి. అప్పుడు కర్మేంద్రియ జీత్ అయిపోతాం మనం. అప్పుడే ప్రకృతిను మనకు దాసి అయిపోతుంది, మన ప్రకృతిని జయించేస్తాం, మన విశ్వ రాజ్య అధికారం ప్రాప్తి అవుతుంది. కర్మాతీ స్థితిది ఆసనం మనకు దొరుకుతుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏమంటే, जब कर्मातीत स्थिति के समीप पहुँचेंगे तभी किसी भी आत्मा तरफ बुद्धि का झुकाव कर्म का बंधन नहीं बनाएंगे. आत्मा का आत्मा से लेन देन का हिसाब किताब नहीं होगा. वे कर्म के बंधनों का भी त्याग कर देंगे. అంటే కర్మాతీత అవస్థ దగ్గర వచ్చే ఆత్మలు, ఏ ఆత్మలు సైడ్ కూడా వాళ్ళ బుద్ధి జుకా అంటే వంగదు అంటే వాళ్ళు ఎట్లనో ఉంటారు, దాని ప్రకారం మన మనసులో ఫీలింగ్స్ రాదు. ఇప్పుడు ఎవరైనా చెడ్డ పని చేస్తూ ఉంటారు, మనకు వాళ్ళపైన ద్వేషం కానీ ఈర్ష్య కానీ ఉండదు, అట్లా వంగదు, కర్మబంధంలో రారు.
ఏ ఆత్మాది కర్మబంధనలకు కూడా రారు. ఆత్మల దగ్గర ఇచ్చేది తీసుకునే లెక్కాచారం సమాప్తి అయిపోయేసి కర్మబంధనాన్ని కూడా త్యాగం చేసి కర్మాతీత అవస్థలో ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఎంతమందినో చూస్తాం. కొందరి దగ్గర మనకు కోపం వస్తుంది, కొందరి దగ్గర ఈర్ష్య, కొందరి దగ్గర అట్రాక్షన్. కర్మాతీత అవస్థలో వచ్చే ఆత్మకు అదంతా ఏమీ ఉండదు. ఎవరిపైన ఈర్ష్య ద్వేషం లేదు, ఎవరిపైన అటాచ్మెంట్ లేదు, ప్రభావిత కారు, ఎవరిపైన ఏ ఫీలింగ్స్ లేదు, ఆత్మిక దృష్టి తప్ప. బస్ అదే ఉంటుంది. వేరే ఏ ప్రకారమైన లేనిదేంది లెక్కాచారం ఉండదు. అర్థమైందా? నెగిటివ్ ఫీలింగ్సే రాదు. మరి ఇంకొక పాయింట్ ఏమంటే अंतर्वाह स्थिति अर्थात कर्म बंधन मुक्त कर्मातीत स्थिति का वाहन अर्थात अंतिम वाहन, जिस द्वारा ही सेकेंड में साथ उड़ेंगे. అంటే బాబా వెంట మనం సెకండ్లో ఎగిరిపోవాలి అనుకోండి. దానికోసం మనం అంతర్వాహక స్థితిలో ఉండాలి. అంటే కర్మబంధం నుంచి ముక్త కర్మాతీత అవస్థాది స్థితిలో ఉంటే ఇది అంతిమ సమయాన్ని స్థితి. అప్పుడు సెకండ్లో బాబా నేను వెళ్ళిపోతున్నాను అంటే మనం కూడా బాబా వెంట ఎగిరి వెళ్ళిపోతాం. इसके लिए सर्व हदों से पार बेहद स्मृति स्वरूप में रहो. बेहद के सेवाधारी सर्व हदों के ऊपर विजय प्राप्त करने वाले विजय रतन बनो. దీనికోసం సర్వ ప్రకారమైన హద్దు దీని స్మృతిలో ఉండకూడదు. బేహద్ స్మృతిలో ఉండాలి, హద్దులో ఉండకూడదు. బేహద్ సేవాధారి, బేహద్ స్మృతి, ఏ ప్రకారమైన హద్దు లేదు. దానిపైన విజయం ప్రాప్తి చేసుకోవాలి. హద్దు పైన సదా విజయ్ రతన్ కావాలి. ఇది అంతిమ కర్మాతీత స్వరూపం. సదా విజయ్ అంటే బేహద్దులా ఉండేది. ఇట్లా అనుభవం కావాలి మనకు. అనుభవ స్వరూప్ అయిపోవాలి. మరి ఇంకోటి आवाज से परे अपनी श्रेष्ठ स्थिति में स्थित हो जाओ तो सर्व व्यक्ति आकर्षण से व्यक्त आकर्षण से परे शक्तिशाली न्यारी और प्यारी స్థితి बन जाएंगे. అంటే శబ్దం మనసు లోపల ఏ ప్రకారమైన శబ్దం ఉండకూడదు. మనసు ఆత్మిక స్థితిలో ఉండి శాంత స్వరూప్ శ్రేష్ఠ స్థితిలో ఉంటే ఏ ప్రకారమైన వ్యక్త భావనది ఆకర్షణ ఉండదు. దాని నుంచి దూరంగా శక్తిశాలి స్థితి, న్యారా మరి ప్యారా స్థితి అయిపోతుంది. ఒక్క సెకండ్లో ఈ శ్రేష్ఠ స్థితిలో వచ్చేదానికి మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు దీని ప్రభావం రోజంతా మన కర్మలో ఉంటుంది. మరి స్వయం విశేష శాంతిని, శక్తిని అనుభవం చేస్తాం. ఈ స్థితిని కర్మాతీత అవస్థ అని చెప్పేది. తండ్రి సమానం సంపూర్ణ స్థితిని చెప్తారు. దీని మనసు లోపల ఏ ప్రకారమైన అనవశ్య సంకల్పాలే రాకూడదు. అన్ని శబ్దాల నుంచి దూరం. कर्मातीत स्थिति को पाने के लिए विशेष स्वयं में समेटने की शक्ति, समाने की शक्ति धारण करना आवश्यक है. బాగా చెప్తారు. కర్మాతీత అవస్థని ప్రాప్తి చేసుకున్నాని కోసం మన స్వయం పూర్తిగా మన కర్మేంద్రియాలని కంట్రోల్ చేసే శక్తి, సమానికి శక్తి, సమాయించుకునే శక్తి, ఇది రెండు శక్తులు విశేషంగా ధారణ చేసుకోవాలి. ఇది చాలా అవశ్యం. कर्मबंधनी आत्मा जहाँ है वहाँ ही कार्य कर सकते. और कर्मबंधनी आत्मा जहाँ है वहाँ ही कार्य कर सकते हैं. और कर्मातीत आत्माएं एक ही समय पर चारों ओर अपनी सेवा का पार्ट बजा सकती हैं. అంటే కర్మబంధిని ఆత్మలే ఎక్కడ కావాలన్నా అక్కడ కార్యం చేసి చూపిస్తుంది. మరి కర్మాతీత అవస్థలో ఉండే ఆత్మలు ఈ సమయంలో 4 సైడ్ కూడా తన సేవాది పార్ట్ని బాగా చేయొచ్చు. ఎందుకంటే కర్మాతీత అప్పుడు అన్ని సైడ్ వాళ్ళ శక్తి స్ప్రెడ్ అవుతుంది. ఒకే చోట్ల కూర్చొని ఒకేసారి 4 సైడ్ కూడా మనం సేవ చేయొచ్చు. इसकी स्पीड बहुत तीव्र है. सेकंड में जहाँ चाहिए वहाँ पहुँच सकते. तो इस अनुभूति को बढ़ाओ.
కర్మాతీత అవస్థ స్టేజ్లో ఉండి మనం సేవ చేస్తే ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సెకండ్లో ఎక్కడ కావాలన్నా అక్కడ మనం మనసు పోయి సర్వీస్ చేస్తుంది. దీన్ని ఇంకా ఎక్కువగా అనుభవం చేయండి. ఈ అనుభవాన్ని ఎక్కువగా చేసుకో ఉండండి. అటువైందా కర్మాతీత అవస్థని ఇప్పుడు సమయానుసారంగా చాలా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. సమయం దగ్గర వచ్చేసింది. మనం కూడా బాబా దగ్గర పోవాలనా లేదా? అచ్చా, ఇప్పుడు సాకార్ వాణి ఈరోజుది వినండి. मीठे बच्चे आत्मा अभिमानी बनने की प्रैक्टिस कर. जितना आत्मा अभिमानी बनेंगे उतना बाप से लव रहेगा. సో కర్మాతీత అవస్థకు ఈ వాణికు చాలా సంబంధం ఉంది. బాబా చెప్తారు మీటే బచ్చే ఆత్మ అభిమాని అయ్యేదానికి చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎంతెంత ఆత్మ అభిమాని అవుతామో అంతంత బాబా పైన మనకు ఎక్కువగా ప్రీతి ఉంటుంది. బాబా పైన ప్రీతి ఉంటేనే అన్నీ మనకు ప్రాప్తి అవుతూ ఉంటుంది. సో శివబాబా పైన ప్రీతి కావాలంటే ఆత్మాభిమాని స్థితి కావాలి. प्रश्न, देही अभिमानी बच्चों में कौन सा अकल सहज ही आ जाता है? దేహీ అభిమానిగా ఉంటారు వాళ్ళకు ఏ బుద్ధి ఆటోమేటికలీ వస్తుంది? బుద్ధి మంచి బుద్ధి ఏమి వాళ్ళకు వస్తుంది? देही अभिमानी बिडल अपने से बड़ों का रिकॉर्ड कैसे रखे? ये अकल देही अभिमानी बच्चों में आ जाता है. అంటే మనకంటే పెద్దవాళ్ళకు ఎట్లా గౌరవం ఇచ్చేది ఆటోమేటికలీ వాళ్ళ బుద్ధిలో వచ్చేస్తుంది. దేహీ అభిమాని బిడ్డల బుద్ధిలో ఈ యుక్తి ఆటోమేటికలీ వస్తుంది, ఎట్లా గౌరవం ఇచ్చేది. అభిమానంతో ఏకదమ్ ముర్దా బనా దేతి. అయితే దేహ అభిమానం వాళ్ళు అహంకార బుద్ధి, వాళ్ళు శవంలాగా ఉంటారు. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కూడా లేచి నిల్చుకోరు. వాళ్ళకు మాట్లాడే విధానం తెలీదు, ఏమీ తెలీదు. అహంకారి మనిషికు तो बाप को याद ही नहीं कर सकते हैं. దేహ అభిమానిలా ఉండేవాళ్ళు అహంకారి బిడ్డలు శివబాబా తలంపు కూడా చేశానికే కాదు. अगर देही अभिमानी रहे तो बहुत खुशी रहेंगे, धारणा भी अच्छी होंगी, विकर्म भी विनाश हो और बड़ों का रिकॉर्ड भी रखे. ఆత్మాభిమాని అయితే చాలా సంతోషం ఉంటుంది. బాబా చెప్పే విషయాలు అన్నీ బాగా ధారణ అవుతుంది. వికర్మం కూడా వినాశం అయిపోతుంది. పెద్దవాళ్ళకు గౌరవం కూడా ఇస్తూ ఉంటారు ఆత్మాభిమాని వాళ్ళు. जो सच्ची दिल वाले हैं वे समझते हैं कि हम कितना समय देही अभिमानी र बाप को याद करते हैं. ఎవరు సత్యమైన మనసు ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళకు మనసు లోపల బాగా అర్థమవుతుంది ఎంత సమయం ఆత్మాభిమానిగా ఉండి బాబా తలంపు చేస్తారు అట్లా అని. అంటే వాళ్ళు చెకింగ్ కూడా చేస్తూ ఉంటారు. మరి పాట ఈ వక్ न वो हमसे जुदा होंगे न हम उनसे जुदा होंगे. అంటే వాళ్ళు మన దగ్గర ఉండి వేరే అయ్యలేదు, మనం వాళ్ళ దగ్గర ఉండి వేరే ఎవరు? శివబాబా. మన శివబాబా దగ్గర ఉండి దూరం కాం, శివబాబాను మన దగ్గర ఉండి దూరంగా కారు. ఎవరి దగ్గర ఉండి? ఆత్మాభిమాని బిడ్డలు. ఎవరు ఆత్మాభిమానిగా ఉంటారు వాళ్ళ దగ్గర సదా శివబాబా ఉంటారు. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप को नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार. बाप जो राय देते हैं उसे शिव बाबा की श्रीमत समझ चलना है. బ్రహ్మ బాబా కూడా సరి ఏం మనకు సలహా ఇస్తారు దాని శివబాబానే మనకు శ్రీమతి ఇస్తున్నారు అట్లా అనుకుని నడుచుకోవాలి. శివబాబా బ్రహ్మ బాబా ఇద్దరు ఏమి చెప్పినా మనం దాని అనుసారంగా నడుచుకోవాలి.
ज्ञान अमृत पीना और पिलाना है. సదా జ్ఞాన అమృతం తాగి అందరికి కూడా తాగించాలి. మరి రెండో పాయింట్, सबको रिवॉर्ड देते हुए సర్వీస్ పర్ తత్పర్ రానా హై. అందరికీ గౌరవం ఇచ్చి మనం కూడా సర్వీస్లో బిజీగా ఉండాలి. గౌరవం కూడా ఇవ్వాలి, సర్వీస్లో కూడా బిజీగా ఉండాలి. देह अभिमान छोड़ देही अभिमानी रहने की प्रैक्टिस करनी है. देह అభిమానం వదిలేసి దేహీ అభిమాని అయ్యేదానికి ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ వరదానం, बालक और मालिकपन के बैलेंस द्वारा युक्त युक्त चलने वाले सफलता मुहूर्त भाव. అంటే బాలక్గాను ఉండాలి, మాలిక్పన్గా ఉండాలి. దీని బ్యాలెన్స్ ద్వారా యుక్తిగా నడుచుకునే వాళ్ళు సఫలతా ముహూర్త్ భావ. బాలక్ అంటే బిడ్డగాను అనుభవం చేయాలి, మరి మాలిక్ అధికారిగాను అనుభవం చేయాలి. బిడ్డను కావాలి, అధికారిను కావాలి, బ్యాలెన్స్లా ఉండాలి. ఈ యుక్తి ద్వారానే సఫలత దొరుకుతుంది. जितना हो सके सर्विस के संबंध में बालकपन, अपने पुरुषार्थ की स्थिति में मालिकपन, संबंध संपर्क और सर्विस में बालक और याद की यात्रा में मंथन करने में मालिकपन, साथियों और संगठन में बालकपन और व्यक्तिगत में मालिकपन. इस बैलेंस से चलना ही युक्त चलना है. అంటే బాబా చెప్తారు, మాలిక్ కూడా ఉండాలి, బాలక్ అవస్థానం ఉండాలి. అంటే సర్వీస్ స్టేజ్లో సర్వీస్ కోసం ఎవరైనా ఏదైనా మనకు చెప్తూ ఉంటారు, మన బాలక్ అయ్యేసి దాన్ని చేయాలి. మరి మన పురుషార్థాన్ని స్థితిలో మనం మాలిక్గా ఉండాలి, అధికారంతో మన పురుషార్థాన్ని స్టేజ్ ఉండాలి. మరి వేరే వాళ్ళ సంబంధ సంపర్కలో వచ్చేటప్పుడు, సేవ చేసేటప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకున్నది బాలక్ పన్ స్టేజ్ కావాలి. తలంపున యాత్రలో ఉండే టైంలో, విచార్ సాగర్ మంతన్ చేసే టైంలో మాలిక్ పన్ స్టేజ్ ఉండాలి. మన వెంట ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర మనం బాలక్ లాగా ఉండాలి, అంటే ఒబీడియంట్గా ఉండాలి. వ్యక్తిగతంలో మాలిక్ పన్గా ఉండాలి. ఇట్లా మాలిక్ అండ్ బాలక్ ది స్టేజ్ బ్యాలెన్స్లో ఎవరికి ఉంటుందో వాళ్ళే యుక్తిగా నడుచుకునేదానికి సాధ్యం. అంటే గౌరవం ఇవ్వాలి, ఒబీడియంట్గాను ఉండాలి, సంబంధ సంపర్కలో సర్వీస్లో. వ్యక్తిగత పురుషార్థంలో మాత్రం మన అధికారంతో చేస్తూ ఉండాలి. దానికి మన అధికారం మన పురుషార్థంలో, తలంపుని యాత్రలో, విచార్ సాగర్ మంతన్ చేసే దాంట్లో అర్థమైందా. तो इससे सहज ही हर कार्य में सफलता प्राप्त होगा, స్థితి ఏకరస్ रहेंगे. ఇట్లా చేస్తే సహజంగా సఫలతను ప్రాప్తి అవుతుంది. మన ఆంతరిక స్థితి కూడా ఏకరస్ అవస్థలో ఉంటుంది. సహజ్ హీ సర్వకే స్నేహి బన్ జాయింగ్. మరి అందరి దగ్గర మనం స్నేహి కూడా అయిపోతాం. మళ్ళా స్లోగన్, सोचना और करना समान हो तब कहेंगे విల్ పవర్ వాली శక్తిశాలి ఆత్మ. అంటే ఆలోచన చేసేది కానీ ప్రాక్టికల్ చేసేది సమానంగా ఉండాలి, అప్పుడే విల్ పవర్ ఉండే ఆత్మ అని అర్థం. అర్థమైందా? ఓం శాంతి. सारे ग रे ग
सुख धाम। चलो रे मन अपने परम धाम, अपने परम धाम। इस जग में अब चैन का दे सुकून दिन रैन का। मीत वो मन का यहाँ ना तेरा, ढूंढ रहे क्या नैन यहाँ। उड़ने के तू पंख लगा ले, उड़ने के तू पंख लगा ले, जग से हो पराम, जग से हो पराम। चलो रे मन अपने परम धाम, अपने परम धाम। मन एक तारा बजता जाए, नील गगन में उड़ता जाए। सांसों के सर गम में घुल कर कोई अनहद नाद सुनाए। महामिलन के गीत लबों पे, महामिलन के गीत लबों पे, अब तो आठों याम, अब तो आठों याम। चलो रे मन अपने परम धाम, अपने परम धाम। चलो रे मन अपने परम धाम, अपने परम धाम। चले प्रभु